రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కళ ముందే వచ్చింది. ప్రజలు పట్టణాలు వదిలి పల్లెబాట పట్టారు. గ్రామాల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. విద్యాసంస్థల్లో పండుగ సంబరాలు హోరెత్తాయి. రాష్ట్రంలో సంక్రాంతి సంతోషాలు వేడుకల రూపంలో కనువిందు చేస్తున్నాయి. వివిధ విద్యా సంస్థలు సెలవుల ముందు రోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించాయి. తెలుగు సంస్కృతిని తెలిపేలా పల్లె వాతావరణాన్ని పాఠశాలలు, కళాశాలల్లో సృష్టించాయి. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు కట్టు బొట్టుతో అలరించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగిన వేడుకల్లో హరిదాసుల గానం, కోడిపందాలు, విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని తమ్మినాయుడు విద్యా సంస్థల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా చీడికాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు జానపద గీతాలు, బుర్రకథలు, నాటికలతో అలరించారు. విజయవాడలో ఎస్ఆర్కే, వెస్టిన్ కళాశాలల్లో సంప్రదాయ వేషధారణతో ర్యాంప్ వాక్ చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులోని పాఠశాలల్లో చిన్నారులకు భోగిపళ్లు పోసి దీవించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.